గురించి మాట్లాడడం, అలాగే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ను కించపరిచే విధంగా మాట్లాడారంటూ పవన్ కళ్యాణ్పై ఏకంగా తమిళనాడు రాష్ట్రం మదురైలో ఒక లాయర్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపైన తమిళనాడు ప్రభుత్వం కేసు నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఇదే తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు రఘురామకృష్ణరావు ఉన్నారు. అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎవరిపైనా కేసు పెట్టచ్చా సార్? పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ ఆశాంతో నేను విన్నా. ఆయన మాట్లాడిన మాటలో ఆయన తన కుమార్తె బ్యాప్టిజం తీసుకుంది అని కూడా చెప్తూ, నేను నా ఇతర మతాలన్నింటినీ కూడా నేను ఎంతో గౌరవిస్తాను, నా సనాతన ధర్మాన్ని అంటే హిందూ మతాన్ని నేను ప్రేమిస్తాను, మీ మతాలకి మేము ఇచ్చే ఇంపార్టెన్సు మా మతానికి కూడా కొందరు ఇవ్వడం లేదు, మా మతానికి కూడా మీ మతాలకున్న ప్రాధాన్యతని మాకు కూడా ఇవ్వమని ఆయన చెప్పడం జరిగింది. అందులో ఏమాత్రం ఏ క్వశ్చన్ కూడా అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. సో డెఫినెట్గా ఆయన ప్రసంగం పూర్తి పాఠం విన్న తర్వాత ఆ కేసు ఎవరైతే న్యాయవాది ఫైల్ చేశారో వారు విత్డ్రా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ పోలీసులు కూడా వాళ్ళకి తెలుగు రాకపోయినా తెలుగు వచ్చిన వాళ్ళతోటి, ఆయన తెలుగు హిందీ మాట్లాడారు, తమిళ్ మాట్లాడాల అందులో. సో ఆ తెలుగు వచ్చిన వాళ్ళతోటి వారు చూసుకుంటే ఇందులో కేసు రిజిస్టర్ చేయడానికి ఎటువంటి మ్యాటర్ లేదనే అనుకుంటారు. సో డెఫినెట్గా అందరినీ గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తన మతాన్ని కూడా మేము మీకు ఇచ్చే గౌరవాన్ని ఆయన కోరుకోవడంలో తప్పేమీ లేదు. అంటే శ్రీవారి లడ్డు పైన సుప్రీంకోర్టులో ఒక కమిటీని వేయాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాజీ మంత్రిగా ఉన్న రోజా అవహేళనగా మాట్లాడుతున్నారు. అంటే ఇది చంద్రబాబుకు చెంప పెట్టు లాంటిది అని ఆమె చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? అంటే ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో ఒకసారి చూపెడితే ఈ సిట్టు పిట్టు ఇవన్నీ సిట్టు బిట్టు ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఆయన అదొక వేదాంత ధోరణిలో ఆయన మాట్లాడారు. మరి రోజా గారు మరి ఇలా మాట్లాడారని మీరు అంటున్నారు, నేను చూడలేదు. సో కాబట్టి వారి పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడారో చూపిస్తే రోజా గారు కూడా తగ్గుతారేమో అనుకుంటున్నాను. చివరగా ఈ లడ్డు వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? లడ్డు వ్యవహారాన్ని ఏ విధంగా అంటే, ఇప్పుడు దోషం జరుగుంటుందేమో అనేది కొన్ని ట్రక్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి కదా, అది అనుమానం. సో దానికి సంప్రోక్షణ పూజలన్నీ చేశారు. సంప్రోక్షణ ఎందుకు చేసావు అని అడిగితే ఒక కారణంగా అది కూడా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలా. మా ఆంతరంగిక సమావేశంలో మీడియా వాళ్ళు కూడా లేరు. యాక్చువల్గా ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన ఒక అర నిమిషం పాటు ఇలా కూడా జరుగుతుంది అని ఒక మాట అన్నారు. సో ఆయన ఆచితూచి, అది కూడా 2 నెలల తర్వాత ఎందుకు మాట్లాడారు అని కొందరు అంటున్నారు. ఆయన ఆచితూచి మాట్లాడే వ్యక్తి, 1కి 10 సార్లు 100 సార్లు నిర్ధారణ చేసుకోకుండా ఆయన నోరు జారే వ్యక్తి కాదు. కాబట్టి అంత సమయం పట్టిందని నేను అనుకుంటున్నాను. అంటే వైసీపీ పార్టీని లేకుండా చేయాలన్న ఉద్దేశం